హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే రాఖీ ఫెస్టివల్ వీడియో. అమ్ములు ఏడికి వచ్చిన? ఎందుకు వచ్చిన? రాఖీ కడదామనా? ఓళ్ళకి కడతావు? మరి ఏం కట్టినావా రాఖీ? ఎప్పుడు కడతావు? ఓళ్ళు కడతారు? మరి రాఖీ కట్టి ఏం అడుగుతావు పెద్దమ్మని? పైసలేనా? ఇంకా చెల్లెకి? చెల్లెకి బంగారం పెద్ద ప్లానే. మరి నీకు బంగారం వద్దా? మరి నీకేం కావాలి? ఈ మేకలు ఇచ్చేగా పోయినసారి, ఆ మేకలు చెల్లెకి ఇస్తావా? ఇది చూడు, ఎన్ని 2 మేకలు ఇస్తావా? ఒకటి ఇస్తావా? 2 మేకలు. ఒకటేనంట చెల్లెకి, ఒకటేనంట. ఒకటి చెల్లెకి, ఒకటి నీకు, అంతేనా? డీల్ ఓకేనా? అంటుంది చెల్లె. ఎన్ని కావాలంటే 2 కావాలంటుంది. ఇస్తావా? అడుగుతావా? మరి పెద్దమ్మని అడుగుతావా? అడుగుతా. మా అక్క చూడ్రి, బిడ్డలు వస్తే కష్టపడి నీళ్ళు వేడి చేస్తుంది పొద్దున్నే. ఎవరికి అక్క నీళ్ళు? అమ్ములకా? అమ్ములు గింత పొద్దుగాలనే రాఖీ కట్టడానికి వచ్చినందుకు మంచిగా నీళ్ళు వేడి చేస్తుంది కదరా పొట్టుడా? హర్షి, చెల్లెళ్ళు వచ్చిరుగా, ఎట్లుంది నీకు? చిన్న చెల్లె పెద్ద చెల్లె వచ్చిరు కదా రాఖీ కట్టడానికి. పొద్దున్నే స్నానం చేస్తున్నావు? ఇక చేస్తున్నాను. పడుతుంది. హ్యాపీగా ఉందా? అంతేనా? అంతే. మరి ఇంకొంటుంది, ఖర్చు ఉంటుంది మరి ముందు. సరేనా? చెల్లెకి ఏం పెడతావు? చెల్లెకి రాఖీ ఫెస్టివల్ రాగానే ఒకటే గుర్తొస్తుంది, అన్న తమ్ముళ్ళు. ఆ బంధమే అసలు మనకి చెప్పలేనంత కొండంత బలం. ఏదైనా బాధ వస్తే ఫస్ట్ గుర్తొచ్చేది ఒక అన్న తమ్ముడు మాత్రమే. నాకు ఇన్ని రోజులు కూడా చెప్పుకోవటానికి అన్న గాని తమ్ముడు లేడని ఎంతో బాధపడ్డాను. ఈ ముగ్గురం ఆడపిల్లలైనందుకు రాఖీ ఫెస్టివల్ రాగానే ఏ సంవత్సరం కూడా మా ఇంట్లో ఫెస్టివల్ చేసిందే లేదు. కట్టినా గానీ మా పిన్ని కొడుకులకి వాళ్ళకైతే తమ్ముడు వాళ్ళకి కట్టేసి నేనే వచ్చేదాన్ని. కానీ ఇంకా ఈసారి మాత్రం మాకు స్పెషల్ డే. మా ముగ్గురు పిల్లలతోని ఇంకా ఫస్ట్ టైం చిట్టతల్లితోనైతే రాఖీ కట్టించడానికి అయితే ఊరికి వెళ్ళాను నేను. రాఖీ ఫెస్టివల్ రాకముందుకి చింతల్లికి విక్కి కూడా ఫుల్ ఫీవర్ ఉండే. సో నేను ఇంకెళ్తానో లేదో అనుకున్నాను. ఫెస్టివల్ డే ముందు కంటే 1 డే ముందు వెళ్ళి ఇంకా కొంచెం బెటర్ అనిపించింది పిల్లలకి ఇద్దరికి. అందుకోసం అనేసి అక్క పిల్లలను, నేను మా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాను అక్కడికి, అమ్మ వాళ్ళ ఇంటికి. ఎర్లీ మార్నింగ్ 7 లోపే రాఖీ కట్టించాలి ఎలాగైనా ఇంకా అనేసి పిల్లలందరినీ త్వరగా రెడీ చేయించాను. ఇప్పటి వరకు బాగానే ఉండు మా విక్కీ బాబు, కానీ రాఖీ కట్టే టైంలోనే ఏమనిపించిందో ఏమో కానీ ఫుల్ ఏడవటం స్టార్ట్ చేసింది అనమాట. ఫస్ట్ అయితే మా అమ్ములతోనైతే రాఖీ కట్టించాము. ఇక ఎలాగైనా కట్టించుకుంటాడేమో అనుకొని మా చెర్రి మాత్రం విక్కీని ఎంత ఆపుతున్నా కానీ ఆగట్లేదు. ఎలా ఉంటాడంటే ఫంక్షన్ అయినా ఏదైనా బర్త్డే లేనా ఏదైనా ఫొటోస్ దిగాలన్నా కానీ అప్పటి వరకు బాగానే ఉంటాడు. ఎప్పుడైతే అది స్టార్ట్ చేస్తామో ఆ పని స్టార్ట్ చేసే ముందే ఫుల్ ఏడుస్తాడు. ఇక అందరికి ఇరిటేషన్ తెప్పించేసి ఇంకా ఆ పని స్టాప్ చేసేస్తాడు అనమాట. చింతల్లి మాత్రం మా పని మేము చేసుకుంటుంటే ఆమె మాత్రం స్వీట్స్ తినుకుంటూ కూర్చుంది. ఏం చక్కగా కూర్చుంది చూడండి. మా పెద్దమ్మలు కూడా అన్నయ్యలకి ఎప్పటి నుంచో కడుతుంది కానీ ఎప్పుడు నైట్లో టైంలో కడుతుంది అనేసి ఈసారి ఎర్లీగా కట్టిద్దాం అనేసి అయితే ఇంకా త్వరగా వెళ్ళాం మేము అక్కడికి. ఇక మా అమ్మలు అయితే రాఖీ కట్టినాక ఇంకా మా చింతలతో కూడా
రాఖీ కట్టించాలని చూస్తున్నాను. కానీ విక్కీ ఏం కట్టించుకుంటున్నాను నేను వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళానంటే ఇక మా హస్బెండ్ కూడా రాలేదు. సో నేను ఒక్కదాన్నే పిల్లల్నిద్దరిని తీసుకొని వెళ్ళేసరికి ఎలాగైనా మంచిగా అక్కడ సెలబ్రేషన్ చేయొచ్చులే అనుకున్నాను. 170 కిలోమీటర్స్ జర్నీ చేసి పిల్లల్నిద్దరిని తీసుకొని వెళ్ళి ఇంకా మా అమ్ములు రాఖీ కట్టిద్దామనేసి విక్కీతోని అక్కడికి వెళ్ళాక అమ్ములతో కూడా రాఖీ కట్టించుకోకపోతే పాపం మా అమ్ముల తల్లి అయితే మా అమ్ములు కూడా రాఖీ కట్టడం ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా రాలేకపోయింది. నేను డెలివరీ అయ్యి ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇంకా రాలేదు. విక్కీ దగ్గరికి రాఖీ తీసుకొని వచ్చిందో ఇక అసలు మా చెర్రీ ఎంత ఆపినా కానీ అసలు చూడండి మా విక్కీకి అసలు ఒక ఇంజెక్షన్ వేసినట్టే అనిపిస్తుంది పాపం. అసలు కొడుకుతూనే ఉండు. అమ్ములనైతే నెట్టడం ఎప్పుడు చూడలేదన్నమాట. ఇలా రాఖీ కడుతుంటే కొట్టే అక్కలు మాత్రం అస్సలు ఆగట్లేదు. తమ్ముడు కట్టించుకోరా అని. అయినా ఎంత కొడుతున్నా కానీ ఆ రాఖీ మాత్రం వదిలిపెట్టట్లేదు అనమాట. అదే కదా అక్క తమ్ముళ్ళ బంధం. చూసినా కానీ అస్సలు కట్టించుకోవట్లేదు. ఇంకా భయపడుతున్నాను అనేసి ఇక మేము కూడా కొంచెం సేపు అయినాక కడుదులే అనేసి అయితే ఇక లైట్ తీసుకుని అనుకునేది ఒకటి ఇక అక్కడ అయినది ఒకటి అనమాట. అందరం హ్యాపీగా ఉండే మూడ్లో మా విక్కీ ఏడ్చేసరికి నాకైతే చాలా డిసప్పాయింట్ అయింది. వాళ్ళకైనా మా అక్క వాళ్ళకైనా చాలా సంతోషం అనమాట. ఎందుకంటే ఇంకా మేమన్నా రాఖీ చేసుకోకపోతే మా పిల్లలతోనే రాఖీ సెలబ్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఇది మా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. మా ఇంట్లో అయితే ఇంకా నా చిట్టి తల్లి వాళ్ళ పెద్ద అన్నయ్యకి అయితే రాఖీ కడుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. ఇంకా చింతల్లి 6 అన్నయ్యలు ఉన్నారు. అందరికీ రాఖీ కట్టించాలనేసి అయితే నేనైతే ఇంక ఈ సంవత్సరం చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయినా. నేను ఎంత లాంగ్ జర్నీ చేసైనా అందరికి కట్టించాలనేసి అయితే ఆడ అక్క వాళ్ళ ఇంటికాడ ఎర్లీగా కట్టించుకొని మళ్ళీ నేను మా అత్తగారింటికి అయితే ఫస్ట్ టైం కదా రాఖీ చింతలు ఎలా కడుతుందో ఎలా తినిపిస్తుందో అని మేము అనుకున్నాము. కానీ ఏం చక్కగా మంచిగా తినిపిస్తుంది. రాఖీ అయినా మంచిగా కడుతుంది అనమాట. ఆమెతో నాకేం ఇబ్బంది లేదు. ఇంకా విక్కీతోనే అలా గార్భం చేస్తాడనమాట విక్కీని. ఎందుకంటే ఫస్ట్ పుట్టిన వాళ్ళే గార్భంగా ఉంటారు. సెకండ్ పుట్టిన వాళ్ళు అన్నిటికీ అడ్జస్ట్ అవుతారు కదా. సో ఇక్కడ కూడా అంతే. మా చింతల్లి మాత్రం అన్నీ మంచిగానే అడ్జస్ట్ అవుతుంది. కానీ విక్కీ మాత్రం అయితే ఏడ్చుకుంటూనే కూర్చుండి. ఇంకా ఎంత ప్రేమనో చెల్లంటే అసలు రాఖీ ఫెస్టివల్ ఒక 1 మంత్ ఉందనగానే ఇంకా చెల్లితో రాఖీ కట్టించుకోవాలా అని ఎదురు చూస్తుంది. అన్న చెల్లెల బంధం అసలు ఎంత గొప్పదో కదా. అసలు చెప్పలేనికి అంత ప్రేమ ఉంటుంది అన్నకి చెల్లె మీద. అందరినీ ఇలా చూస్తుంటే నాకే అసలు సంతోషం చెప్పలేనంత ఉంది. ఇంకా మా అమ్మ వాళ్ళకి ఎలా ఉందో నేనైతే ఇక ఒక్క రోజు కాదు కొంచెం సేపు కూడా ఉండలేకోకుండా వచ్చానమాట. మా విక్కీ బాబు మాత్రం ఇక వద్దంటే వద్దని ఏదో ఒకటి మరిపిస్తున్నా కానీ ఇక్కడ చింతల్లితో కూడా అస్సలు కట్టించలేదు. హైదరాబాద్ వచ్చినాక వాళ్ళ డాడీ దగ్గరైనా కట్టించుకుంటలేమో అనుకున్నాను. కానీ మేము ఎన్ని మాటలు ఎన్ని చెప్పినా కానీ అస్సలు మాత్రం వాళ్ళ అన్నయ్య వైపు అయితే ఒకటే చూస్తుంది ఏడుస్తుంటే. ఆమె ఎప్పుడైనంతే వాళ్ళ అన్నయ్య ఏడుస్తున్నా కానీ అస్సలు ఊరుకోదు. ఇక ఊరికనే ఇంకా బుజ్జగిస్తూనే ఉంటుంది అనమాట. అంత చిన్న ఏజ్లో కూడా అన్న చెల్లె చూడండి. అసలు చింతలి విక్కీకి రాఖీ కట్టడం అయితే ఇది సెకండ్ టైం అనమాట. ఎందుకంటే 1 ఇయర్లోనే 2 రాఖీస్ వచ్చాయి చింతలి పుట్టినాక 7 డేస్కే మాకు రాఖీ ఫెస్టివల్ వచ్చిందనమాట. సో ఆ టైంలో కట్టించాను. అందుకోసమే ఈ 1 ఇయర్లోనే 2 రాఖీస్ వచ్చాయి. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ రాఖీ కట్టించేసి మళ్ళీ మా ఆడపడిచి కలిస్తే అక్కడ నుంచి మా బావ వాళ్ళ బాబుకి కడదామనేసి అక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికా నుంచి ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి నాకైతే 80 కిలోమీటర్స్ లాంగ్ జర్నీ ఉంటుంది. సో అక్కడ నుంచి మళ్ళీ వస్తుంటే మా ఆడపడిచి అయితే కలిసి చింతలతోని ఇంకొక అన్నయ్యతోని రాఖీ కట్టించేసి మళ్ళీ వెంటనే ఒక 2 అవర్స్లోనే హైదరాబాద్కి అయితే రిటర్న్ అయినమాట. అక్కడ నుంచి నేను వెళ్ళేసరికి ఇంకా నా ఫేస్ మొత్తం డల్ అయిపోయింది. ఇక హల్సిపోయి నా చింతల్లి ఫస్ట్ టైం మళ్ళీ ఇంకొక అన్నయ్యకి రాఖీ కట్టింది అనమాట. అక్కడ కట్టేసి మళ్ళీ హైదరాబాద్కి అయితే రిటర్న్ అయ్యనమాట. ఇంకా ఇక్కడైతే చీకటి అయిపోయింది. మా తమ్ముడికి రాఖీ కట్టేసి ఇక నేను చాలా లేట్ అయిపోయింది. నేను వెళ్ళేసరికి చీకట్లో ఫుల్ వర్షం వచ్చింది. అయినా కానీ నేనైతే ఇంకా దగ్గరలోనే ఉన్నాడు కాబట్టి ఇంకా అందరం వెళ్ళాము. అప్పటికి మేము వెళ్ళేసరికి ఫుల్ వర్షం వచ్చింది అక్కడ. ఇక అయినా కానీ వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళాను అనమాట. ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ కట్టేసి వచ్చేదాన్ని మా తమ్ముడికి. కానీ ఈసారి అయితే లేట్ అయింది. ఇక అన్ని జర్నీస్ 1 డేలోనే ఇన్ని కిలోమీటర్స్
జర్నీస్ అంటే ఇంకా అస్సలు నాకు అవ్వలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఆడపడుచు వాళ్ళు ఇంకా మా హస్బెండ్ కి మా బావగారికి కడుతున్నారు ఇక్కడ రాఖీ. ఇక్కడ ఇంకా చింతల్లి ఇంకొక ఇద్దరు అన్నయ్యలకి రాఖీ కట్టడానికి అయితే వెళ్ళాము. ఇంకా చింతల్లితో కూడా రాఖీ కట్టించాము. ఇక్కడ ఫైనల్ గా 5 మెంబర్స్ అన్నయ్యస్కి అయితే రాఖీ కట్టింది చింతల్లి. ఈసారి రాఖీ ఫెస్టివల్ మాత్రం చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాము. సో ఎందుకంటే చింతల్లి 5 మెంబర్స్ అన్నయ్యలకి రాఖీ కట్టింది. ఫస్ట్ అయితే చింతల్లి వాళ్ళ అత్తలతో అయితే మంచిగా కూర్చొని వాళ్ళ డాడీ చేపట్టుకొని చూస్తుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఇప్పటి నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్ గా ఆగస్ట్ మంత్ అంటేనే చింతల్లి బర్త్డే. సో ఈ బర్త్డే స్పెషల్ గా నేను ప్రతి డే నేను ఏదో ఒక వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను. బాయ్ బాయ్.